నమస్తే. నిన్న మనం చూసాము ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ జన్మదిన వేడుకలు చాలా ఆర్భాటంగా అటు పార్టీ కార్యకర్తలు, ఇటు లీడర్లు, అలాగే కామన్ పబ్లిక్ కూడా చాలా ఆర్భాటంగా, చాలా ఉవ్వెత్తున ఎగసినట్టుగా సంబరాలు చేసుకున్నారు. సో, కేసీఆర్‌కి ఈ రాజకీయాల్లో ఇంత ప్రాధాన్యత ఎలా సంతరించుకుంది? అలాగే ఆయన ఉద్యమాన్ని నడిపిన తీరు ఎలా ఉండింది? అండ్ పబ్లిక్‌లో ఇంత ఇంపాక్ట్ కేసీఆర్ గారు ఎలా క్రియేట్ చేయగలిగారు? ఇలాంటి విషయాలను చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరాం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయం గురించి కొన్ని విశ్లేషణ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సరే, అయితే నిన్న మనం చూసాము కేసీఆర్ గారి బర్త్డే పార్టీలు అనేవి చాలా సంబరంగా జరుపుకున్నారు. అటు కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, కామన్ పబ్లిక్లో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పాలి. చాలా సంబరాలు జరిగాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కేసీఆర్ గారు ఇంత ఇదిగా పబ్లిక్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఆయన ఉద్యమం నడిపిన తీరా, లేకపోతే ఆయన వ్యక్తిగత సంబంధాలు మెయింటైన్ చేసే తీరా, ఏది ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటారు? ఆయన నిజానికి చాలామంది లీడర్స్ ఉంటారు, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, నాయకులకి ఏమి కొరత లేదు. కానీ కేసీఆర్లో ఉండేటటువంటి యునీక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కానీ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయగలిగినంత స్థాయిలో తనదైనటువంటి ఒక ముద్ర వేసుకునేటటువంటి యునీక్ సెల్లింగ్ ప్రపోజిషనే మిగిలినటువంటి పొలిటీషియన్స్ తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నాయి కేసీఆర్ అని చెప్పాలి. ఈ సందర్భంగా మనము తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కనుక, తెలంగాణ సిద్ధార్థకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్ గురించి అంటే డీపెస్ట్గా అబ్జర్వ్ చేసి కేసీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని కొన్ని మాటల్లోనే ఆయన చెప్పారు. అది మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. అంటే కేసీఆర్ అంటే ఏమిటి అనేది దగ్గర నుంచి చూసినటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త చెప్పిన మాటలను ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి. కేసీఆర్ సాధారణంగా చూస్తే కనుక ఒక ఉదార స్వభావిక వ్యక్తిగా కనిపిస్తూ ఉంటారు. కానీ రాజకీయం వచ్చేటప్పటికి అగ్రెసివ్ పొలిటికల్ లీడర్ అయిపోతారు. అసలు ఆయన వ్యూహాలు ఎప్పుడు ఎలాంటి వ్యూహం ఉంటుందో ఎవరికి కూడా కనిపెట్టలేనట్టు స్థాయిలో ఉంటుంది. ఒక యుద్ధ యోధుడు సంజు ఎలాగైతే ఉంటాడో ఆ రకమైనటువంటి వ్యూహాలు, హోచిమిన్ తరహా ఎదురుదాడి చేసేటటువంటి విధానాలు ఆయనలో కనిపిస్తూ ఉంటాయి. ఒక గాంధీ అహింసా మార్గానికి వచ్చేటప్పటికి గాంధీలాగా, మార్టిన్ లూథర్ కింగ్ లాగా కనిపిస్తాడు. మళ్ళీ అదే సమయంలో దేశభక్తి ఇతరత్ర విషయాలు వచ్చేటప్పటికి ఫిడెల్ కాస్ట్రో, ఆంగ్ సాన్ సూకీలతో పోల్చొచ్చు. అంటే ఇంటర్నేషనల్, నేషనల్ లీడర్స్ అందరిలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి లక్షణాలని పొందుపరుచుకున్న వ్యక్తి కేసీఆర్ అంటూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యాఖ్యానించడం అనేది కేసీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక అద్దం పెట్టి చూపించినట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత కాళోజీ లాంటి వ్యక్తి, అంటే తెలంగాణ సమాజం గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి కాళోజీ లాంటి వ్యక్తులు కూడా చాలామంది తెలంగాణ తెస్తామంటూ వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఈ కుర్రాడు అంటే ఆయన దృష్టిలో కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ సాధించి పెడతాడనే నమ్మకం ఉందంటూ అంటే ఉద్యమాన్ని మొదలుపెట్టిన కొత్తలోనే ఆయన వ్యాఖ్యానించడం అనేది, కాళోజీ వ్యాఖ్యానించడం కేసీఆర్ను ఉద్దేశించి అనేది ఆ కేసీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చూపిస్తుంది. తర్వాత మనకి సాధారణంగా ఒక స్టేట్మెంట్ ఉంటుందంటే ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలియాలి అని. అవి రెండూ తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ కావడము. తర్వాత తనకి ఉన్నటువంటి ఆశయం ఏదైతే, తను ఒక ఇష్యూ ఏదైతే ఎజెండాలో పెట్టుకున్నాడో ఆ ఎజెండా మీదే ఎవరితోటైనా పోరాటం చేశాడు తప్ప జాతీయ నాయకత్వం చూస్తే మనము ఆ ఉద్యమ కాలంలో కానీ, ఉద్యమం తర్వాత కానీ విమర్శలు ఇవన్నీ కూడా ఎజెండాలో భాగంగా ఆ ఇష్యూ మీద ఫోకస్ అయ్యే తప్ప కాంగ్రెస్ నాయకులను కానీ, అగ్రనాయకత్వంలో కానీ, బీజేపీ అగ్రనాయకత్వంతో కానీ ఈయనకి వ్యక్తిగత వైరం ఏమీ లేదు. ఆ సంబంధాలని జాగ్రత్తగా మాట్లాడుకుని కొనసాగించడం కానీ, తర్వాత విశాలమైనటువంటి దేశం, ఒక రాష్ట్రాన్ని సాధించడం అంటే చిన్న ఇష్యూ ఏం కాదు. 50 పైచీలకు పార్టీలు యునానిమస్, అంటే ఏకాభిప్రాయం, అంటే తెలంగాణ ఏంటి, తెలంగాణ ఇష్యూ ఏంటి అనేది ఇటువైపు మళ్లించి ఆలోచింపజేయడం ద్వారా మాత్రమే పార్లమెంట్లో ఈ ఇష్యూని ఫోకస్ చేసి రాష్ట్రం ఇవ్వక తప్పదు అనేటటువంటి స్థాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతా బాగానే ఉంది కదా, ఎవరు పరిపాలింతే ఏంటి, ప్రజలే కదా ఎన్నుకుంటుంటా అనేటటువంటి ఒక భావన ఉంటుంది. అటువంటిప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటే ఎంత ప్రజల్ని, అంటే దేశం మొత్తాన్ని ఆలోచింపజేయాలి, దేశంలో ఉండేటటువంటి అన్ని పార్టీల అంగీకారాన్ని పొందాలి. ఇది మామూలు ఎజెండా కాదు.
అందువల్ల కేసీఆర్లో ఉండేటటువంటి ఆ లక్షణాలు అంటే సుదీర్ఘకాలం పాటు ఒక ఇష్యూని తీసుకుని పోరాటం చేయడము, అందరినీ ఒప్పించే లక్షణం కూడా చిన్న విషయం ఏం కాదు. అంటే దానికి అవసరమైనటువంటి వ్యూహరచన చేయడం, ఇవన్నీ మిగిలిన అంటే సాధారణంగా రాజకీయ పార్టీకి ఎవరికో చేరడము, దాంట్లో నాయకుడిగా ఎదగడము, ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం, వారసత్వంగా ముఖ్యమంత్రి కావడము, లేదంటే పార్టీని నమ్ముకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడము, లేదా వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం, ఇలా రకరకాల కారణాలతోటి నాయకులు ఎదుగుతూ ఉంటారు. కానీ తనదైనటువంటి శైలిని ఎంచుకోవడము, ఉద్యమాన్ని ఒకవైపు, రాజకీయాన్ని మరోవైపు నడపడము, జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయాన్ని సాధించడము, ఎదుటి పక్షాలు అంటే ఇక్కడ చూస్తే కనుక మనకి తెలంగాణని వ్యతిరేకించే శక్తులు కూడా కొన్ని ఉంటాయి. ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా డిఫెన్స్లోకి తోసేసి ఇంకెవరు ఏమీ మాట్లాడలేనటువంటి ఆత్మరక్షణ స్థాయికి వాళ్ళని తోసేసి తాను పైచేయి సాధించడం రాజకీయంగా, ఇవన్నీ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అంటే కేసీఆర్లో కనిపించేటటువంటి ఒక ప్రత్యేకమైన వైశిష్ట్యమైనటువంటి విశేషమైనటువంటి లక్షణాలు, అదే అతన్ని మిగిలిన నాయకులకి భిన్నంగా చూపిస్తుంది. అయితే ఇందాక మీరు మాట్లాడుతున్నారు, ఎంతమంది లీడర్స్ వస్తూ ఉంటారు, పోతుంటారు, ముఖ్యమంత్రులు కూడా మారుతూ ఉంటారు. సో ఇంతమంది మారినా కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణను సాధించారు అంటే కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని సపరేట్ చేశారు ఆయన. సో ఇంతమందిని ఒక తాటి మీద తీసుకొచ్చారు. సో ఇలాంటి వ్యక్తిలో ఉండే గొప్ప లక్షణం గురించి మనం మాట్లాడుకుంటే, అండ్ అటు లీడర్గా కావచ్చు, లేకపోతే ఒక మామూలు వ్యక్తిగా కూడా కావచ్చు, ఆ క్వాలిటీస్ గురించి మాట్లాడమంటే మీరు ఏం చెప్తారు ఆయన గురించి? అంటే ముఖ్యంగా కేసీఆర్కి చేపట్టినటువంటి ఉద్యమం అనేది చాలా విశేషమైంది. అసలు ఇది ఒక రోల్ మోడల్గానే మనం చెప్పాలి. ఉద్యమాలని ఎలా నడపాలి, యాజిటేషన్ అనేది, అందులోని ఫెయిల్యూర్ అయినటువంటి ఎక్స్పెరిమెంట్ని తీసుకుంటూ మళ్ళీ సక్సెస్ బాటలో నడపడం. నిజానికి తెలంగాణ 2014లో ఏర్పాటైంది. కానీ అంతకుముందు 2 ప్రయోగాలు, అంటే ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి సాంస్కృతికంగా ఉండేటటువంటి వైవిధ్యము, తర్వాత సొంత అస్తిత్వం ఉండాలి, మా భాష, మా యాస, మా ఘోష, మా నీరు, మా నియామకాలు, మా నిధులు అనేటటువంటి భావన రాష్ట్రం ఏర్పాటైనటువంటి తొలినాళ్ళని, ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్ళని ఏర్పడింది. అది అసంతృప్తి క్రమక్రమంగా పెరుగుతూ 1969కి వచ్చేటప్పటికి ప్రజల్లో తీవ్ర స్థాయిలోనే అసంతృప్తి వచ్చింది. తొలిదశ ఉద్యమం జరిగింది. తర్వాత 70sలో మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర కావాలంటూ అటు ఉద్యమం జరిగింది. ప్రత్యేక తెలంగాణ కోసం ఇక్కడ ఉద్యమం జరిగింది, ప్రత్యేక ఆంధ్ర కోసం అక్కడ ఉద్యమం. అంటే ప్రత్యేక ఆంధ్ర వచ్చినా తెలంగాణ విడిపోద్ది. అంటే 2 కూడా రాష్ట్రాల కోసం జరిగిన ఉద్యమాలు. అంటే 2 ఉద్యమాలు ఫెయిల్ అయినాయి. 2 ఉద్యమాలు ఫెయిల్ అయిన తర్వాత మూడోసారి మళ్ళీ రంగంలోకి రావడం అంటే ఏంటి, ఆ ఫెయిల్యూర్స్కి కారణాలు ఏంటి అనేది ఈయన గమనించి నిజానికి ఉద్యమాన్ని నడిపిన తీరే కేసీఆర్ని ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన ఉద్యమాన్ని నడిపినప్పుడే ఒక దీర్ఘకాలం పాటు పోరాటానికి సిద్ధపడాలని స్పష్టమైనటువంటి అవగాహన ఉండడము, తర్వాత ఆ 2 ఉద్యమాల ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి అని ఒక క్లియర్ కట్ అవగాహన ఉండడం. ఏంటంటే 1969లో ఉద్యమం జరిగినప్పుడు ప్రజల మద్దతు బలంగా ఉంది. కానీ హింసాత్మకంగా ఉద్యమం మారినప్పుడు రాజ్యం అంటే ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అణిచివేస్తాయి. అలాగే అటు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరిగిన, నిజానికి ఆంధ్ర ఇచ్చేస్తే తెలంగాణ ఆటోమేటిక్గా వేరైపోద్ది. అది కూడా హింసాత్మకంగా మారడం. సో హింసాత్మక ఉద్యమం అనేటటువంటిది జరిగితే కనుక ప్రభుత్వాల చేతిలో, రాజ్యం చేతిలో అస్త్రాన్ని పెట్టినట్టు ఉంటుంది. అందువల్ల అణిచివేస్తారు. దీర్ఘకాలం ఉద్యమం జరిపేటప్పుడు హింసాత్మకమైనటువంటి ప్రవృత్తితో మారితే కనుక అణిచివేస్తారు. ప్రజాస్వామ్య రాజకీయ ఉద్యమమే జరపాలి అని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడము, దానికి అనుగుణంగా నడవడం. ఇక్కడే మనకి ప్రొఫెసర్ జయశంకర్ అబ్జర్వ్ చేసినట్టుగా గాంధీయన్ స్ట్రగుల్ అంటే గాంధీ సిద్ధాంతాలని, గాంధీ ఉద్యమాన్ని, స్వాతంత్రోద్యమాన్ని నడిపిన తీరుని కూడా కేసీఆర్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే గాంధీ స్ట్రగుల్లో మనకు చూస్తే కనుక స్ట్రగుల్, పీస్, స్ట్రగుల్ అంటే ఒక ఉద్యమం నడుపుతారు, అది దారి తప్పుతుంది అని అనిపించిన ప్రజలు దీర్ఘకాలం నడపలేరన్నా మళ్ళీ శాంతి అంటే పీస్ నెలకొంది, మళ్ళీ స్ట్రగుల్ అంటే నిరంతరం అలసిపోకుండా ఉద్యమాన్ని నడుపుతాం. ఒక సుదీర్ఘ ఉద్యమాన్ని శ్రేణులు అంటే నిజానికి 100% ప్రజలేమి ఉద్యమంలో పాల్గొనరు. ఉద్యమాల్లో కేసులకి తెగించి రాజకీయ పోరాటానికి సిద్ధపడి వచ్చేటటువంటి ప్రజల్లో 2% మాత్రమే ఉంటారు. మిగిలిన 90% మంది సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు
కార్యక్రమాలు మానేసుకుని కానీ లేదంటే పోలీస్ కేసులు ఎదుర్కోవడానికి కానీ సిద్ధపడరు. ఈ 2% ప్రజలని ఉద్యమంలో ముందుకు నడపాలంటే వాళ్ళు నిరంతరము ఉద్యమంలో ఉంటూ పోరాటం చేస్తే కనుక అలసిపోతారు. అలసిపోయినప్పుడు ఉద్యమం చల్లారిపోతుంది. అందుకనే ఈయన ఉద్యమాన్ని ఒకసారి ఒక పిలుపు ఇవ్వడము, ఉద్యమం జరగడము, మళ్ళీ తర్వాత విరమణ, కొంతకాలం గ్యాప్, పీస్, శాంతి సమయం, మళ్ళీ ఒక ఇష్యూని తీసుకోవడం, మళ్ళీ ఉద్యమాన్ని జరపడం, మళ్ళీ పీస్. దీనివల్ల స్ట్రగుల్, పీస్, స్ట్రగుల్ అలా నడపడం వల్ల 2001 నుంచి 14 వరకు కూడా సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడపగలిగారు. మన గాంధీ మోడల్ ఇదే కనుక సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తారు, దాంట్లో ప్రజలు పాల్గొంటారు, పాల్గొన్న తర్వాత ప్రభుత్వం మళ్ళీ చర్యలు తీసుకుంటుంది. ఉద్యమం కూడా తప్పుదారి, అంటే మాస్ మూమెంట్లో ఉద్యమం కూడా తప్పుదారి పడుతున్నప్పుడు గాంధీ దాన్ని ఉపసంహరించుకుంటూ ఉంటారు. ఉపసంహరించుకుని మళ్ళీ కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తారు. ఒకవేళ ఉద్యమ శ్రేణులు, కార్యకర్తలు శ్రేణులు కూడా ఆందోళనకి సిద్ధమై రోడ్లు ఎక్కేందుకు సిద్ధంగా లేనప్పుడు ఏం చేయాలి? గాంధీ ఏం చేసేవారు? గాంధీ వ్యక్తిగత నిరాహార దీక్ష, నిరసన దీక్షలు చేయడం ద్వారా మళ్ళీ చైతన్యం కలిగించి ప్రజలంతా కూడా తన వెనక వచ్చేటట్టు చేసుకున్నారు. ఈ కేసీఆర్ కూడా అదే తరహాలో ఒక స్థాయి దాటిన తర్వాత 2009లో ఎన్నికలు జరిగిన తర్వాత శ్రేణులన్నీ డేలా పడి టీఆర్ఎస్ అనుకున్నటువంటి విజయం సాధించక ప్రజా జీవితంలో ఎన్నికలు అయినటువంటి సభ్యులు అయిన స్థితిలో దాన్ని తను వ్యక్తిగతంగా తీసుకుంటూ నిరాహార దీక్షకు దిగడం, అంటే గాంధీయన్ స్టైల్. అంటే ప్రజలంతా సిద్ధంగా లేరు, దీన్ని తాను పూనుకుని ఆ తర్వాత ప్రజలు వస్తారు అనుకున్నప్పుడు వ్యక్తిగత నిరాహార దీక్షలు నిరసన చేయడం, ఇదంతా గాంధీయన్ స్టైల్లో కనిపిస్తుంది. తర్వాత మనకి చూస్తే కనుక ఇప్పుడు మనం స్వతంత్రోద్యమంలో అయితే డెమోక్రసీ లేదు కనుక రకరకాల రూపాల్లో ఆందోళన చేశారు. కానీ ఇది డెమోక్రటిక్ ప్రపంచం కనుక ఉద్యమానికి ప్రజాస్వామ్యాన్ని కూడా జోడించడం అనేది ప్రత్యేకంగా కనిపిస్తుంది. మనకి గాంధీయన్ పోరాటం కానీ మార్టిన్ లూథర్ కింగ్ పోరాటం ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఎడిషనల్గా కేసీఆర్ యాడ్ చేసింది ఏంటంటే ఉద్యమానికి ప్రజాస్వామ్య కోణం. అంటే ప్రజల్లో కొంచెం చల్లబడుతోంది ఉద్యమం, రాజకీయ పార్టీలు అంటే మిగిలిన రాజకీయ పార్టీలు దీనిని తక్కువ స్థాయిలో చూస్తున్నాయి, పెద్దగా ఏమీ లేదనుకుంటున్నారు అని ఫీల్ అయినప్పుడు ఆయన ఏం చేసేవారు? వెంటనే రాజీనామాలు చేయించి తన పార్టీ సభ్యుల చేత కానీ తాను కానీ ఎమ్మెల్యే పదవులకి, ఎంపీ పదవులకి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా మళ్ళీ ఒకసారి చైతన్యం, మళ్ళీ ఒకసారి అగ్ని పుట్టించేవారు. అది ప్రజాస్వామ్య రాజకీయ పోరాటం. అంటే ఇది ఎడిషనల్, అంటే ప్రజాస్వామ్యమే అల్టిమేట్ కనుక ప్రజాస్వామ్యంలో మనకి ఏ రాజకీయ పార్టీనా అలా చైతన్యపరచడము. ఇంకో రకంగా చూస్తే కనుక ఎవరైతే వ్యతిరేకించే శక్తులు ఉన్నాయో వాళ్ళని డిఫెన్స్లోకి తోసేయడం. నిజానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలమైనటువంటి పార్టీ, బీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడుకి ఒక ఇమేజ్ కూడా ఉంది. అటువంటి వ్యక్తి తెలంగాణ ఏర్పాటు అయితే ఆంధ్ర ప్రాంతానికే పరిమితం అవుతాడు. సహజంగానే ఆంధ్ర ప్రాంతానికి చెందిన అతనికి క్లారిటీ ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి లేఖ ఇవ్వక తప్పని ఒక అనివార్యమైనటువంటి పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేయడం అనేది అది కేసీఆర్ సాధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి విజయము. తర్వాత పార్టీ పెట్టిన కొత్తలోనే నిజానికి 2001లో పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కొన్ని ప్రాంతాలకి పరిమితమైన పార్టీ. తర్వాత అంతా కేసీఆర్కి ఉండేటటువంటి ఇమేజ్ కూడా రాష్ట్ర స్థాయి ఇమేజ్ ఏమి కాదు. అటువంటిప్పుడు ఈ ఇమేజ్ని పెంచుకోవాలి, ఆ ప్రభావాన్ని, ఇంపాక్ట్ని పెంచాలంటే అప్పటికి చాలా నిరాశలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే ఆంధ్రాలో అధికారంలోకి వస్తుందో లేదో తెలియనటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చలు జరిపి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం కూడా రాజకీయ వ్యూహం. ఎందుకంటే తన పార్టీ బేస్ని విస్తరించుకోవడము, తర్వాత కాంగ్రెస్ చేత స్పష్టమైన హామీ తీసుకోవడం తెలంగాణకు సంబంధించి. సో 2001లో నుంచే ఆయన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్ళడం అనేది ఒక వ్యూహాత్మకమైన చర్య. దాంతో ఆయన ఒక విజయం సాధించాడని చెప్పాలి. అలాగా ఈ ఉద్యమ పంథాన్ని నడిపినప్పుడు రకరకాల స్ట్రాటజీస్ తోటి ఉద్యమాన్ని నడపడం అనేది ఆ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్లో కనిపిస్తుంది. మనం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఇటు కేసీఆర్ని సపరేట్గా చేసి చూసే పరిస్థితి అయితే లేదు. 100% తెలంగాణ ఉద్యమం అంటే మనం కేసీఆర్ పేరు తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు వచ్చిన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే అసలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఫ్యామిలీ కానీ కేసీఆర్ కానీ పెద్ద చేసింది ఏమీ లేదని తక్కువ చేసి చూపిస్తున్నారు. సో ఇటువైపు చెప్తే ఇప్పుడు కేటీఆర్కి ఆ క్రెడిట్ మనం ఎలా ఇవ్వగలుగుతాం? కేసీఆర్ క్రెడిట్ అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. తెలంగాణకు సంబంధించి నిజంగానే ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలంటూ చెన్నారెడ్డి లాంటి వాళ్ళు పట్టుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ కేంద్ర నాయకత్వాన్ని ధిక్కరించి
లేదా కేంద్ర నాయకత్వం ఆ అభిరుచికి లేదంటే ఆలోచనకి భిన్నంగా ఉద్యమాలు చేసే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. దానికి ఒక సొంత ప్రాంతీయ పార్టీ కావాల్సిందే. ఎందుకంటే జాతీయ నాయకత్వం ఏమనుకుంటే అందులోని ఇక్కడ 2004 తర్వాత పరిస్థితి చూస్తే కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు నాయకులు. అటువంటప్పుడు ప్రత్యేక రాష్ట్రం అనేటటువంటి డిమాండ్ ముందుకు తీసుకెళ్ళడం కాంగ్రెస్ వల్ల కాదు, జాతీయ నాయకత్వాన్ని ధిక్కరించి. ఇదే ఈ ప్రయోగమే నిజానికి మర్రి చెన్నారెడ్డి 1969లో తెలంగాణ ప్రజాసమితి ఉద్యమానికి నిజానికి కేసీఆర్ రాజకీయ విజయం కంటే కూడా 1969లో తెలంగాణ ప్రజాసమితిని పెట్టి ప్రజలంత బలమైన మద్దతుతోటి 14 లోక్సభ స్థానాలు కానీ 10 స్థానాలని తెలంగాణ ప్రజాసమితి సాధించింది. కానీ వ్యూహాత్మకమైనటువంటి పందా లేకపోవడము, తర్వాత కాంగ్రెస్ నాయకత్వం అగ్రనాయకత్వం అణిచివేత దారులతో ఉండడము, పదవుల ప్రలోభాలు, వీటితోటి 69లో ప్రజా తీర్పు వచ్చినప్పటికీ 10 స్థానాలు వచ్చాయి 14 లోక్సభ స్థానాలకి తెలంగాణ ఏర్పాటుగా. అయినా కూడా అప్పుడు పార్టీ ఎందుకు దెబ్బతింది అంటే వ్యూహం లేకపోవడము, రాజకీయంగా డెడికేటెడ్ లీడర్షిప్ లేకపోవడం అనేది ప్రధాన లోపం. అందువల్లనే 69లో ఫెయిల్యూర్ అయింది. అంటే ఆ ప్రజల మద్దతు ఉండి లోక్సభ స్థానాలు వచ్చినప్పటికీ. సో అందువల్ల ఇప్పుడు మరి ఎందుకు వచ్చింది? ఇప్పుడు వచ్చిందంటే కేసీఆర్ చివరిదాకా దాన్ని పట్టుబడకుండా ఉండడము. అనేక సందర్భాల్లో నాకు ఈ పదవుల కంటే కూడా ఈ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమైన రాజీనామాలు చేస్తూ మళ్ళీ వెళ్ళడము, ముందుకెళ్ళడము, నిత్యం ప్రజల్లో తెలంగాణ అనేటటువంటి డిమాండ్ని అలాగే కొనసాగించడము, కేంద్ర నాయకత్వానికి ఒక రకంగా చెప్పాలంటే చెవిలో జోరీలాగా ఎప్పుడు నిరంతరము కూడా ఈ తెలంగాణ ఇష్యూని ఏదో రకంగా సెటిల్ చేసుకోవాలి, వదిలించుకోవాలి. లేకపోతే ఇది శాంతి భద్రతలు మొదలు ఆర్థికంగా హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరు దేశానికి. ఇక్కడ అశాంతి ఉంటే కనుక దేశానికి కూడా నష్టం. సో ఈ ఇష్యూని సెటిల్ చేయక తప్పదు అనేటటువంటి ఆ డిమాండ్ని, ఒత్తిడిని కేసీఆర్కు ఉండేటటువంటి లోక్సభ సభ్యుల సంఖ్య తక్కువ కావచ్చు, కానీ దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటటువంటి భావన కలిగించడంలో కేసీఆర్ చాలా కృషి చేశారు. అందువల్ల కాంగ్రెస్ నాయకులు చెప్పొచ్చు, బీజేపీ నాయకులు చెప్పొచ్చు, తెలుగుదేశం వాళ్ళు లెటర్ ఇచ్చామని చెప్పొచ్చు, ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా ఈ ఉద్యమానికి ఒక ప్రతీక, సింబల్ అనేటటువంటి దాన్ని మాత్రం తీసుకొచ్చినటువంటి అస్తిత్వవాదాన్ని బలంగా వినిపించడము, ఆ డిమాండ్ ఎక్కడ కూడా చల్లబడకుండా చూడడంలో కేసీఆర్ పాత్రని ఎవరు తోసిపుచ్చలేరు. సరే, అయితే ఈ ఉద్యమాన్ని నడిపిన తీరు కానీ, ఆయన పబ్లిక్లో ఒక లీడర్గా ఎదిగిన తీరు కానీ, ఇవన్నీ చూస్తే మనం కేసీఆర్ని వ్యక్తిగతంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? కేసీఆర్ని వ్యక్తిగతంగా చూస్తే కూడా చాలా డీప్, అంటే మనకి కేసీఆర్ ప్రజల్లోకి రాడు, లేదంటే ఎక్కువగా కలవడు, ఇవన్నీ చెప్తారు. కానీ ఆయన ఒక మేధావి. ఒక రకంగా చెప్పాలంటే 70,000 పుస్తకాలు చదివారని ఆయన ఒకనొక సందర్భంలో చెప్పిన దాన్ని చాలామంది ఎద్దేవా చేస్తారు. కానీ ఆయన మన భారతీయ సాహిత్యము, సంస్కృతి, సంప్రదాయాలు, వీటన్నిటిని డీప్గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసినటువంటి వ్యక్తి. అంతే గ్రౌండ్ టు ఎర్త్, అంటే ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుంది, ప్రజల్ని ఎలా ఉత్తేజితం చేయాలి, చైతన్యపరచడం ఎలా, ఇలాంటి అనేక అంశాలు. నిజానికి ఈ రోజు ఈ కాలంలో ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఈయన చెప్పినటువంటి కొన్ని చూస్తూ ఉంటే కనుక మనకి శ్రీకృష్ణదేవరాయల టైంలో ఉండేటటువంటి దాంట్లో తీసుకుని ఆయన చెప్పినటువంటి విషయాలు కానీ, ఉదాహరణకి పెద్దనామాచ్యుడు చెప్పినటువంటి దాన్ని ఒకటి, అటజని కాంచి భూమిసురుడు అంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లోట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనాకృతి పరిపూర్ణ కలాప కళాపిజాలమున్ ఘటక చరత్కరేణు కరకంపిత జాలం శీతశైలమున్. ఇలా అంటే పురాతన సాహిత్యాన్ని తీసుకొచ్చి కూడా ప్రజల్ని, అంటే దాన్ని వివరించి చెప్తాడు ఈయన. చెప్పడం ద్వారా సాహిత్యాభిలాష, అంటే విద్యార్థి ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణ చెప్పడం. కానీ తర్వాత ఈ ఒక ఇష్యూని చేపట్టిన తర్వాత దాన్ని వదలకూడదు. భర్తృహరి సుభాషితాలని ఈయన ఎక్కువగా కోట్ చేశారు. అంటే ఉద్యమ సమయంలోని, తర్వాత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కానీ, ఆరంభింపరు నీచ మానవులు విఘ్న ఆయాస సంత్రస్తులై, తర్వాత ఆరంభించి పరిత్యజించురు విఘ్నాయాత్తులై మధ్యములు, ధీరులు విఘ్న నిహాన్యమానులు అవుతును ధృతిజ్ఞోత్సాహులై ప్రారంధాబ్దంలో ఉపయోగించరు ప్రజ్ఞానిధులు సుమి. అంటే ఏదన్నా పని పట్టుకుంటే కనుక ఈ మధ్యములు నీచులు అయితే వదిలేస్తారు, కానీ చివరిదాకా ప్రజ్ఞానిధులైనటువంటి ధీరులు కొనసాగిస్తారు అని చెప్పడం. కానీ అంటే ఈయన లీడర్ కావడం వల్ల తన వెనక ఉండేటటువంటి దానికి వాళ్ళకి అంతటికి కూడా ఒక లీడర్షిప్ ఇవ్వడము, నాయకత్వాన్ని అందించడము, సమాజం మొత్తాన్ని చైతన్యపరచడము తన జీవన లక్షణము ఇదే. అంటే ఒక లక్ష్యాన్ని చేపట్టిన తర్వాత దాన్ని చివరిదాకా కొనసాగిస్తాను అనేటటువంటి ఆ లక్షణాన్ని ఆయన పొందుపుచ్చుకోవడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల
కేసీఆర్ అనే వ్యక్తి నిజానికి సంప్రదాయాలు, ఆయన చండీ యాగము, ఆయుత చండీ యాగము, ఇవన్నీ ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం నుంచే మరుగున పడుతున్నటువంటివి. వీటన్నిటినీ మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకి ఆధ్యాత్మికత, సెంటిమెంట్, చాలా భావోద్వేగాలు చాలా ముడిపడి ఉంటాయి. అందులోని తెలంగాణ సమాజంలో మైనారిటీ సమాజం కూడా బలమైంది ఉంది, మెజారిటీ సమాజం ఉంది. ఇక్కడ వైరుధ్యాలు, విభేదాలు కూడా ఉన్నాయి. తన ఐడెంటిటీ ఇదే. వాళ్ళని మైనారిటీని సంక్షేమ పథకాలు ఇతరత్ర చూడొచ్చు, కానీ తన ఐడెంటిటీ, సొంత అస్తిత్వాన్ని కోల్పోకుండా ఆ సంప్రదాయాన్ని కూడా నిరూపించుకోవడం, అంటే భారతీయ సంప్రదాయం, సంస్కృతి ఏది ఉందో దానిని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు నాయకత్వం. ప్రజలు కూడా దాంతో ఏకీభవిస్తారు. దాన్ని అటువంటి నిజానికి రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆయుధ చండీ యాగాలు స్వతంత్రంగా సొంతంగా నిర్వహిస్తూ అది బహిరంగంగా చేస్తూ ప్రజల్ని ఆకట్టుకోవడం అనేది, కానీ ఇదంతా చాలా తక్కువ. అటువంటి అరుదైనటువంటి లక్షణాలు, అంటే వ్యక్తిత్వాన్ని, తన సొంత వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టుకోవడం, అదే సమయంలో సమాజాన్ని చేతనపరచడము, విద్యార్థి లోకాన్ని కానీ యువతరాన్ని కానీ చేతనపరచడం, అధ్యయనం యొక్క గొప్పతనాన్ని చెప్పడం, సాహిత్యము, భారతీయ సాహిత్యం నుంచే ఉదాహరణలు తీసుకుంటూ తనను తాను మలుచుకోవడము, ఇవన్నీ గొప్ప లక్షణాలుగా మనకి కేసీఆర్లో కనిపిస్తూ ఉంటాయి. సరే, అయితే గత 10 సంవత్సరాలు మనకి బీఆర్ఎస్ గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎటువంటి ముద్ర వేశారు తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ రాష్ట్రం మీద కానీ? నిజానికి చాలామంది ముఖ్యమంత్రులు, నాయకులు వస్తూ ఉంటారు, చరిత్రగతిలో ఉంటుంటారు. కానీ కేసీఆర్ తెలంగాణ మొదటిసారి ముఖ్యమంత్రి కావడం అనేది ఆయనకి ఒక రకంగా చాలామంది కలలు కంటూ ఉంటారు. కానీ కలలను సాకారం చేసుకునేటటువంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఉద్యమం సుదీర్ఘకాలం వచ్చి ఫలితాన్ని సాధిస్తుందో లేదో తెలియదు. కానీ ఉద్యమాన్ని కొంతవరకు తీసుకెళ్ళి నిష్క్రమిస్తున్న వాళ్ళు ఉంటారు, తర్వాత తరం వాళ్ళకి అప్పచెప్తూ ఉంటారు. కానీ ఒక కళగా అన్నారు ఆయన, తెలంగాణ అనేటటువంటి ఒక కళ. ఆ కళను సాకారం చేసుకున్నాడు. ఆ సాకారం చేసుకున్న తర్వాత ప్రజలకి ఈ కళ వల్ల ఏం లబ్ధి వస్తుంది, ఇది ఈ రాష్ట్రం ఏర్పాటు వల్ల నిరూపించే బాధ్యతను కూడా, ఈ ఫలితం ఇది అని నిరూపించే బాధ్యతను కూడా ప్రజలు ఆయనకి ఇచ్చారు. కనుక ఆ తొలి 10 ఏళ్లలో ఆయన ఇక్కడ చేపట్టినటువంటి పథకాలు కూడా నిజానికి కేవలము తెలంగాణకే పరిమితం. ఒక్కొక్క కాంట్రిబ్యూషన్, ఒక్కో ముఖ్యమంత్రి కాంట్రిబ్యూషన్ కానీ, జాతీయంగా చూస్తే ప్రధానమంత్రి కాంట్రిబ్యూషన్ కానీ కొంత ఉంటుంది. ఈయన కాంట్రిబ్యూషను కేవలం తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కొంత రాజకీయమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఈయన అందించారని చెప్పాలి. రైతు బంధు, నిజానికి రైతు బంధు లాంటి పథకము కేసీఆర్ చేపట్టే వరకు జాతీయ స్థాయిలో రైతులకి, వ్యవసాయానికి ఎకరానికి ఎంత ఇవ్వాలని కానీ, ఒక్కొక్క రైతుకి ఎంత ఇవ్వాలని కానీ ఏమీ లేదు. ఇక్కడ రైతు బంధు చేపట్టిన తర్వాత జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇవన్నీ వచ్చి ఇది నేషనల్ ఫినామినా అయిపోయింది. అంటే కేసీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం నేషనల్ ఫినామినా అయిపోయింది. మిషన్ కాకతీయ, అంటే చెరువులు మనకి కొన్ని వందల సంవత్సరాల నుంచి చెరువులే జీవనాధారాలు. ఇంకా డ్యాములు, ప్రాజెక్టులు, ఇవన్నీ నదుల మీద ప్రాజెక్టులన్నీ 100-150 ఏళ్ళ చరిత్రే. కానీ గ్రామాలకి ఆర్థిక వనరులుగా, ఆ వ్యవసాయానికి ఆధార వనరులుగా ఉన్నాయన్నీ కూడా చెరువులు. మిషన్ కాకతీయ చేపట్టి చెరువులు పూడికలు తీయించడం కానీ, గ్రామాలని ఉత్పత్తి పెంచడానికి కానీ కొత్త ప్రాజెక్టులు, మళ్ళీ అదే మోడర్నైజ్డ్గా మళ్ళీ ప్రాజెక్టులు చేపట్టారు. ఇదొక మిషన్. తర్వాత ఈయన చూసినటువంటి అనుభవాల నుంచి కళ్యాణ మస్తు పథకాన్ని చేపట్టడం కానీ, ఇవన్నీ నిజానికి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే రైతు బంధు ద్వారా ఈయన దేశానికి ఒక రోల్ మోడల్ని ఆవిష్కరించారని చెప్పాలి. అది కేసీఆర్ పరంగా దేశానికి ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్గా మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా చూడాలి. అభివృద్ధి ప్రాజెక్టులు ఎవరున్నా సరే కొంత ఎక్కువ ఉంటుంది, కొంతమందిది కాంట్రిబ్యూషన్ డెవలప్మెంట్లో కొంతమందిది కొంచెం తక్కువ ఉంటుంది, సంక్షేమ పథకాల్లో కొంతమంది ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. కానీ కాంట్రిబ్యూషన్లో బ్రాండెడ్ కాంట్రిబ్యూషన్ అనేది నిజానికి మనకి ₹2 కిలో బియ్యం పథకం అనగానే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, ఆరోగ్యశ్రీ అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. కానీ రైతు బంధు అనగానే దేశం మొత్తానికి, అంటే పేరు వేరే ఉండొచ్చు, రైతు భరోసా అని ఒకళ్ళు అనొచ్చు, ఇంకొక పేరు ఇంకొకళ్ళు అనొచ్చు, కానీ రైతులకి నిర్దిష్టమైనటువంటి మొత్తం వాళ్ళు సాగు చేసుకోవడానికి ఇవ్వాలి, ప్రభుత్వం సాయం అందాలి అనేది దేశానికే ఒక రకంగా ఈ రైతు బంధు ద్వారా ఆయన రోల్ మోడల్గా నిలిచారు. మంచి అడ్మినిస్ట్రేటర్గా ఆయన సృష్టించినటువంటి ఒక విప్లవంగా దాన్ని మనం రైతు బంధుని చూడాల్సి ఉంటుంది. సరే, అయితే మీరు చెప్పిన అన్ని విషయాలను చూస్తుంటే కేసీఆర్ తెలంగాణ మీద కానీ, ఇటు నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆయన ఒక చెరగని ముద్ర వేశారని చెప్పాలి. దీంట్లో మన చరిత్ర కేసీఆర్ని ఎలా గుర్తుపెట్టుకుంటుంది అంటే మీరేం చెప్తారు? చరిత్రలో నిజంగానే చాలా అరుదుగా వచ్చేటటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మనం కేసీఆర్ పత్రిక, లేదంటే ఆ తెలంగాణ బీఆర్ఎస్ పత్రిక అనుకున్నప్పటికీ కూడా మనకి ఎప్పుడు కేసీఆర్ను ప్రస్తావించినా నమస్తే తెలంగాణ కానీ, టీ న్యూస్లో కానీ మాజీ అన్న పదం వినిపించదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎలా అన్నారు,
అదేమీ రాంగ్ కాదు. అంటే ఆయనకు ఉండేటటువంటి మిగిలినటువంటి వాళ్ళంతా కూడా మాజీలు అని సంబోధించక తప్పకపోవచ్చు, కానీ తొలి ముఖ్యమంత్రి అన్న పదం మాత్రము ఆ రికార్డెడ్ హిస్టరీ, అంటే చరిత్రలో చెరగలేనటువంటి ముద్ర. తెలంగాణ ఉన్నంతకాలం ఒక రకంగా తెలంగాణ కేసీఆర్, కేసీఆర్ తెలంగాణ అని మనం అనకపోయినప్పటికీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అన్న ఆ బ్రాండు నేము, ఆ కార్డు ఏదైతే ఉందో అది చరిత్ర ఉన్నంతకాలం, తెలంగాణ ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం కొనసాగినంతకాలం కూడా కేసీఆర్ని చరిత్రని విడదీసి చూడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్కి ఆయన ఏ రకమైనటువంటి వ్యూహాలతోటి నాయకత్వాన్ని అందించాలనేది ఇప్పుడు 70 ఏళ్ళు దాటినాయి కనుక జనరేషన్ షిఫ్ట్ జరుగుతుంది. జనరేషన్ షిఫ్ట్ జరిగినప్పటికీ కేసీఆర్ రోల్ మోడల్ ఆఫ్ పాలిటిక్స్ అంటే మెన్, మెషినరీ, మెకానిక్స్, మెసేజ్ ఏ రకంగా ఉండాలి, సూటిగా ప్రజల్ని సంబోధించడం, ప్రజల భాషలో, ప్రజల యాసలో, ప్రజల ఘోషతోటి మమేకం అవ్వడం ఎలాగా, ప్రజలతో కలిసిపోవడం ఎలాగా, నిశ్చేతనంగా ఉన్నటువంటి సమాజాన్ని ఎలా చైతన్యపరచాలి, ఒక్కసారిగా ఉవ్వెత్తున ప్రజలందరినీ, ఈయన ఒక 3 నెలలు కనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారి కేసీఆర్ కనిపించాడంటే మళ్ళీ జై హో కేసీఆర్ అంటారు. అంటే అంతటి చైతన్యం ఎలా తీసుకురావాలి, పాలిటిక్స్ని ఎలా నడపాలి, ఇవన్నీ కూడా. అంటే నిజానికి రాజకీయాలు అంటేనే మనుషులు, వాళ్ళు ఇచ్చేటటువంటి సందేశము, దానికి సంబంధించినటువంటి వ్యూహాలు, ఈ యంత్రాంగం, ఇవన్నిటిని కూడా ఎలా తీసుకెళ్తే ఏ రకంగా ఫలితాలు వస్తాయి, వీటన్నిటికీ ఒక రోల్ మోడల్గా మనం చూడాలి. అందువల్లే కేసీఆర్ని, తెలంగాణ చరిత్రని విడదీసి చూడలేము. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ముడిపడినటువంటి కేసీఆర్కి సృష్టించినటువంటి ఒక విప్లవం, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని చైతన్య రాజకీయ విప్లవం, ప్రజాస్వామిక రాజకీయ విప్లవం. అంటే పొలిటికల్ డెమోక్రసీలోనే ఆయన రిఫార్మిస్టిక్గా, అదే సమయంలో రెబలియన్గా ఆయన సాధించినటువంటి విజయాన్ని తెలంగాణని విడదీసి చూడలేము. రాజకీయాల్లో కూడా అందరినీ కూడా ఒక్కొక్కసారి బెదిరించాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి అనునయించాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి వాళ్ళని దండించాల్సి ఉంటుంది. ఇలా రకరకాల, అంటే సామధాన భేద దండోపాయాలని జాతీయ నాయకత్వంతో ఆయన డీల్ చేసిన విధానం చూస్తే కనుక ఎక్కడుండేటటువంటి తెలంగాణ వ్యతిరేకులతో కానీ, జాతీయ నాయకత్వంతో కానీ ఆయన డీల్ చేసినటువంటి విధానంలో సామధాన భేద దండోపాయాలు అన్నీ కూడా కనిపిస్తాయి. అందువల్ల ఆ కేసీఆర్ యాజిటేషన్, అంటే రేపొద్దున ఏ ఉద్యమం కావచ్చు, ఉద్యమాన్ని చేపట్టినప్పుడు నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఆ నాయకత్వం ఏ సందర్భాల్లో సంయమనం, నియంత్రణ పాటించాలి, ఆ పాటించడం ద్వారానే ఎటువంటి విజయాలని మనం సాధించగలుగుతాము, అందుకోగలుగుతాము అనే దానికి ఒక నిదర్శనంగా, నిలువెత్తు అద్దంగా మనకి కేసీఆర్ కనిపిస్తాడు. అది రాజకీయ నాయకులు, కొత్త తరం రాజకీయ నాయకులు కేసీఆర్ని రోల్ మోడల్గా తీసుకుని స్టడీ చేస్తే కనుక పాలిటిక్స్ని ఎలా నడపాలి, భవిష్యత్తుని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికి ఆయన ఒక ఆదర్శంగా నిలుస్తాడని మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్.